RR6 న్యూస్ కు స్వాగతం. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో వైసీపీ 5 ఏళ్ల హయాంలో 5 కోట్ల వరకు అవినీతి చేసింది నువ్వు కాదా అంటూ నారపరెడ్డి కిరణ్ రెడ్డిని గ్రామ టీడీపీ నేతలు కోదండరామిరెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అక్కంపేటలో ఇళ్ల స్థలాలు, ఇళ్ల మంజూరు, ఇరిగేషన్ల పనులు, పాఠశాల నిర్మాణంలో అవినీతికి పాల్పడి 5 కోట్ల వరకు సంపాదించింది నువ్వు కాదా అంటూ ప్రశ్నించారు. తాము గాని తమ నాయకులు గాని ఎలాంటి అవినీతికి పాల్పడే అవకాశం లేదని అన్నారు. నీ పక్కన తిరిగే వాళ్ళు పక్కా గ్రామం వాళ్ళు కాదా అంటూ వేలెత్తి చూపారు. పగలు కాంగ్రెస్, రాత్రి వైసీపీ ఉండే నువ్వు మిమ్మల్ని విమర్శించడం అంటూ ప్రశ్నించారు. మండలంలోని 19 పంచాయతీల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఏ ఒక్క పంచాయతీ గెలిచినా తాను గ్రామం వదిలి వెళ్లిపోతానని శపథం చేశారు. తాను ఏ పార్టీలో ఉన్న ప్రజల పక్షాన పోరాడే వాళ్ళమేనని అన్నారు. మీ వైసీపీ కార్యకర్తలకు కూడా మా ప్రభుత్వం రాగానే పనులు చేస్తున్నామని అన్నారు. నేను చిల్లరగాడినైతే నువ్వు తిమింగలమా అంటూ అభివర్ణించారు. ప్రభుత్వ కార్యకలాపాలకు ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళవచ్చు అని ఎవరి సొత్తు కాదని తెలిపారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గ్రామ ప్రజల కోసం పోరాటం చేశామని, ఇప్పుడు కూడా పోరాటం చేస్తామని అన్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప వ్యక్తిగత రూపంలో సరికాదన్నారు. ఇకనైనా వైఖరి మార్చుకోవాలని సూచించారు. ఇంకా టీడీపీ నేతలు షేక్ అమీర్ బాషా, వేణుగోపాల్ రెడ్డి వైసీపీ హయాంలో గ్రామంలో జరిగిన అవినీతిని ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, రమణయ్య, సేనయ్య, పెంచలయ్య, పాలయ్య తదితరులు రైతులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు వేలూరు కోదండరామిరెడ్డి, జట్లకొండూరు నీటి సంఘం అధ్యక్షుడు. మొన్న 31వ తేదీ కాంగ్రెస్ నాయకుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దానికి వివరణ ఇవ్వాలని నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. నేనేదో ఇక్కడ మీరు నిలబడి ఉండే ఈ రోడ్డు నేనేయించింది, ఆయన ఇచ్చాడు, 8 లక్షలు ఇచ్చాడు. ఆ రోజు 2013లో కాదు వేసింది, 2015లో నేను ఈ రోడ్డు వేయలేకున్నాను. నేను వెంకటకృష్ణయ్య వాడి ఇంటికి పోతే నన్ను దగ్గువోలు రామిరెడ్డి ఈ రోడ్డు వేయనీయటం లేదు, నేను ఆపేసుకుంటానంటే వచ్చిన నిధులు ఎందుకు పోవాలా కిరణ్, నేను తీయిస్తాను అని చెప్పని నేను వచ్చాను. నేను 8 లక్షలు ఇట్టి 200 మీటర్లు రోడ్డు వేయించాను. 200 మీటర్లు 8 లక్షలతో రోడ్డు వేయించాను. నువ్వు సిమెంట్ రోడ్లు చేసావు, ఎన్ని లక్షలు మిగులుతాయో నీకు తెలుసు. 8 లక్షల సిమెంట్ రోడ్లో ఎన్ని లక్షలు మిగులుతాయో నీకు తెలుసు. అన్ని లక్షలు మిగిల్చుకొని నేనేదో ఇక్కడ మొదలు పెట్టాను అంటున్నాను. నేను 2018 దాకా తెలుగుదేశంలో లేను. 2018 ఆగస్టులో నేను తెలుగుదేశంలో పార్టీలో చేరినాను. 2018 ఆగస్టుకు ముందు ఇక్కడ నడుపుతున్నది అంతా నీ చెంచాలే. నువ్వు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నా నీ చెంచాలే ఇక్కడ తెలుగుదేశంలో నడుపుతా ఉన్నాయి. 2018 ఆగస్టు తర్వాత మేము వచ్చిన తర్వాతనే మొదలైంది. అసలు 2019 గవర్నమెంట్ మారింది. 2019 గవర్నమెంట్ మారిన తర్వాత నేనేదో వెళ్ళిపోయినాను అన్నాను. నేను వెళ్ళిపోయింది ఎక్కడికి పోయాను? నువ్వు 3 ఎకరాల 74 సెంట్లు దళితుల పొలాలు కొని 1 కోటి రూపాయలకి గవర్నమెంట్కి అమ్ముకొని మొదలు పెడితే అక్కడ కూడా మేము దాని విషయంలో కూడా రాలేదు. ఫయాజ్ అనేవాడికి కాలు వీయకుండా నీ చేను రూపాయి పావులకు నాకు ఇస్తావా సస్తావా అని కూర్చుంటే ఎంఆర్ఓ కాడికి పోతే ఎంఆర్ఓ కాడు కాదు, ఆర్డీఓ కాడు కాదు, ఎవడు కాడికి పోయినా నీకు కాలు ఇచ్చేదే లేదని ప్రసక్తే లేదన్నప్పుడు నేను ఆర్డీఓ కాడికి మా రామకృష్ణ లీడర్ని తీసుకుపోయాను. రామకృష్ణారెడ్డి లీడర్ని తీసుకుపోతే నువ్వేం చేసావు? నేనేదో తప్పు చేసినట్టు నన్నేదో నానా మాటలు బూతులు మాట్లాడి మొదలుపెట్టినప్పుడు మా పార్టీ తరఫున నేను లోకాయుక్తకు పోతే నువ్వు చిట్టమూరు నరసారెడ్డిని నా దగ్గరికి పంపించి అన్నా నేను ఇబ్బంది పడతాను, నేను నాశనం అయిపోతాను, నాకు అది ఒకరోజు చేసి పెట్టానంటే నేను కాదు, లోకాయుక్తకు వేసింది పార్టీ. మీరు వస్తానంటే చంద్రమోహన్ రెడ్డి గారికి తీసుకుపోతాను, మీరు మాట్లాడుకుందరు రండి నన్ను. ఆ రోజు ఆ విధంగా పోయినారు. 2023 దాకా నేను పోరాడాను. 2023లో మేము మైనార్టీ సదస్సు ఒకటి పెట్టాం. మైనార్టీ సదస్సు పెట్టి మనుబోలులో మైనార్టీ సదస్సు నా ఆధ్వర్యంలో అమీర్ భాషతో చేయిస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద మైనార్టీ సదస్సు ఈ రోజుకు పెట్టలేదని చెప్పి మాట్లాడాడు. మేము ఆ విధంగా చేసాం. తెలుగుదేశంలో లేకుండా పోలేదు, మేము తెలుగుదేశంలోనే ఉన్నాం. నువ్వు చేసిన ప్లాట్లు 77,000 రూపాయలు ప్లాట్లుకి గ్రావిల్ తోలి, అక్కంపేట తిప్ప నుంచి గ్రావిల్ తోలి ఎక్కడి నుంచో తోలినానని చెప్పి పెట్టుకొని 77,000 రూపాయలు 77 లక్షలకు నేనే సాక్ష్యం. నేనే దాని మీద లోకాయుక్తకు పోయినాను, కోర్టుకు పోయినాము. అదేవిధంగా 50 లక్షల రూపాయలు లెవలింగ్ చేయడానికి
ప్లాట్లు వేయడానికి ఖర్చు అయింది అని అంటే ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండే హౌసింగ్ బోర్డు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండే ఆయన అడుక్కి 25 రూపాయలు ఎక్కడా లేదు. ఇంత విచిత్రము, ఇంత డబ్బులు ఏ విధంగా దీనికి ఇచ్చారని చెప్పి నేను మాట్లాడింది నిజం కాదా? ఈ రోజైనా ఉంది అది, ఈ రోజైనా ఉంది అదే మాట. ఈ రోజైనా చెప్పమంటే చెప్తారు వాళ్ళు. అంత డబ్బులు 50 లక్షల రూపాయలు తిన్నావు, 1,25,00,000 రూపాయలు గ్రావిల్ తోలి డబ్బులు తీసుకున్నావు. నేను వెళ్ళిపోయినాను అన్నావు. నేను 21లో నువ్వు ప్లాట్లు శంకుస్థాపన చేసి అందరికీ ఇవ్వాలని చెప్పి గోవర్ధన్ రెడ్డిని తీసుకొచ్చావు. గోవర్ధన్ రెడ్డి రాబోయే ఒక 2 గంటల ముందు నువ్వు షామియానాలు, ఫ్లెక్సీలు అన్నీ తీసుకొని పక్కకు పోయింది. నువ్వు దేనికి పోయావు? నీదే కదా గవర్నమెంట్. ఆ రోజు నువ్వు అన్నీ పక్కకి ఇప్పుకొని పోయినావు కదా, చేయలేక. నువ్వు తప్పు చేసావు కాబట్టి కలెక్టర్ ఆ రోజు ఆపాడు. కలెక్టర్ ఆపాడు కాబట్టి దొడ్డాల పద్ధతుల్లో నువ్వు తీసుకున్నావు, నువ్వు చేసావు. మేమేం దానికి అడ్డం రాలేదు, మేము చేసాము. ఇంకా రెండో పాయింట్, నేను నీరు చుట్టూ కింద తిన్నానని అన్నావు. నీరు చుట్టూ కింద 9 పనులు చేశాను అంబటి వెంకట సుబ్బారెడ్డితో చేరి. 9 పనులు 56 లక్షల రూపాయలకు చేశాను. 56 లక్షల రూపాయల్లో నువ్వు కోర్టుకు పోయావు. ఈ రోజు కూడా ఆ 9 పనులు మొత్తం సిమెంట్ పనులే చేసింది. ఈరోజు నువ్వు వచ్చిన నీ తరపున వైసీపీ లీడర్లను పంపించిన మేము చూపిస్తాను, ప్రతి పని చూపిస్తాను. అదే నువ్వు 19 నుంచి 24 దాకా దేవాన్స్ కన్స్ట్రక్షన్ పెట్టి ఎన్ని పనులు చేసినావు, ఎంత తిన్నావు మాకు తెలీదు. అక్కంపేటలోనే 60 లక్షల రూపాయలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నువ్వు తిన్నావు అని చెప్పని మా చంద్రమోహన్ రెడ్డి వచ్చి ఇదే అక్కంపేటలో అన్ని కట్ట చూపించినాడు, కొట్టేడు కాలువగాడు చూపించాడు, ఉత్తరపు డొంక చూపించాడు, అన్నీ చూపించి పెట్టాడు. ఎక్కడ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని చూపించాడు. మీరు తిన్నారా, మేము తిన్నామా? ఈ రోజు కూడా 56 లక్షల రూపాయలు నీరు చెట్టు పనులకి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం మేము. మాకు వచ్చిందా రాలేదా అనేది సెకండరీ అది. కానీ మేమైతే తిరుగుతూనే ఉన్నాం కదా. దాన్ని మొదలుపెట్టింది ఎవరు? కోర్టులకు పోయే వ్యవహారం మొదలుపెట్టింది ఎవరు? నువ్వే కదా, మేం కాదు కదా. అక్కంపేటలో 2014 నువ్వు ప్రెసిడెంట్ కాక ముందు ఏ ఒక్కరైనా పోలీస్ స్టేషన్కి పోయిన పరిస్థితి ఉందా? 14 నుంచి నువ్వు గెలిచింటావు. ఆ తుమ్మలచెర్ల ఆంజనేయులు ఏదో వాళ్ళ అల్లుడితో గొడవ ఉంటే తీసుకుపోయి 3 గంటలప్పుడు, ఏకాజావులు 3 గంటలప్పుడు తీసుకుపోయేసి ఆ ఎస్ఐ చేత కొట్టించి చేసావు. ఉదయం 8 గంటలకు మేము పోతే ఇప్పుడు కూడా పంపించేదానికి లేదన్నావు. మేము అందరం 50 మంది హైవే మీద బ్లాక్ చేస్తామనంటే అప్పుడు పంపించారు ఆంజనేయుల్ని. అదేవిధంగా మంద పెంచలయ్య డ్రైనేజీ మట్టి తీసి రోడ్డు మీద వేస్తే గోవర్ధన్ రెడ్డి వస్తున్నా అంటే నేను తీసేస్తానయ్యానంటే ఆయన ఏదో అన్నాడని చెప్పాను. వాడిని తీసుకుపోయి ఎన్ని ఇబ్బందులు పెట్టింది నువ్వు. మేము పెట్టామా ఇబ్బందులు? ఈరోజు 2024లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు 2 దళితులు గొడవ పెట్టుకున్నారు. వెల్తూరి చిక్కయ్య, మంద నరసయ్య వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటే పోలీస్ స్టేషన్లో మేము దగ్గరుండి వాళ్ళు కేసులు పెట్టుకున్న తర్వాత మేము దగ్గరుండి రాజీ చేసి లోకాయుక్తలో దాన్ని రాజీ చేసి పంపించినాం మేము. అదేవిధంగా నీ వెనకీడితో తిరుగుతుంటాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా కండరాతి శ్రీనివాసులు. అయ్యా నాకు సర్వీస్ ఇబ్బంది పడుతున్నాను, నాకు వచ్చి చేసి పెట్టు అంటే మేము పోయి చేసి పెట్టినాం. జక్కల సూర్యనారాయణ దేవస్థానానికి కనెక్షన్ ఇప్పించినా అంటే కనెక్షన్ ఇచ్చేదానికి వీలు లేదంటారా? నీకు ట్రాన్స్ఫార్మర్ పెట్టిస్తామని చెప్పి ట్రాన్స్ఫార్మర్ పెట్టించింది మేము. గెండే రమణయ్య ఆ సర్వీస్ కోసం పోతే నా సర్వీస్ ఇప్పిమన్నాడంటే విజయ్ కుమార్ దగ్గర సర్వీస్ తీసుకోమని చెప్పాను గెండే రమణయ్యకి చెప్పి. విజయ్ కుమార్ అడిగితే అమ్మటి వెంకట సుబ్బారెడ్డి దాంట్లో ఇప్పిస్తాను నేను, నీ దాంట్లో ఇప్పించడం లేదండి విజయ్ కుమార్కి చెప్పి నువ్వు చేసావు. మేము కరెంట్ ఆఫీసులో కూర్చొని మేము వాళ్ళిద్దరిని కూర్చొని పెట్టి ఈ కరెంట్ ఇకపోతే ఎట్ట విజయ్ కుమార్ వాళ్ళు పైరు పెట్టుకోవాలి కదా అని చెప్పని ఈ దఫాకి కరెంట్ ఇవ్వమని చెప్పానని కొరవ ఇంకా 2 సర్వీసులు ఉంటే 3 సర్వీసులు కలిసి ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేటట్టు ఏఈని మాట్లాడి మేము వచ్చాం. మేము తప్పు చేసామా? మేమేమి తప్పు చేయలేదు. నీళ్ల ప్లాంట్ విషయానికి వస్తే ఎస్సీ కాలనీలో నీళ్ల ప్లాంట్లు పెడుతున్నామంటే నీకు ఎంతో ఇబ్బంది అయిపోయింది. నువ్వు దాని గురించి నీళ్ల ప్లాంట్లు పెడతాను అని మా రెవెన్యూ చెప్తే నువ్వు రెవెన్యూకి సరేనని చెప్పానని తెల్లారి నుంచి నువ్వు పంచాయతీ తీర్మానం ఇవ్వకుండా 2 నెలలు నడిపినావు. కొనిపాడపోళ్ళు అక్కంపేటకి పరాయోళ్ళ నువ్వేమన్నా పాకిస్తాన్ జనరల్వే? అక్కంపేట ఏమన్నా పాకిస్తానా? అక్కంపేటకి రాకూడదా కొనిపాడపోళ్ళు? అక్కంపేటకు పెత్తనం చేసేది ఈ రోజు వచ్చిందా? ఎప్పుడో 10 తరాల నుంచి వాళ్ళు ఉన్నాయి. వీరంపల్లి గ్రామ పంచాయతీలో వాళ్ళు ఉండొచ్చేమో కానీ అక్కంపేట పంచాయతీలోనే వాళ్ళ పొలాలు ఉండేది అక్కంపేట పంచాయతీలోనే, తిరునాళ్ళు వస్తే ఉభయాలు ఉండేది అక్కంపేట పంచాయతీలోనే, అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి.
వాళ్ళు రాకూడదు అంటావు. వాళ్ళు రాకూడదు అంటే 2019 నుంచి ఈ రోజు దాకా నీ వెనక షబ్బీర్ ఏ ఊరోడు? షబ్బీర్ వస్తే మంచిదే, కుంటిపాడు కొరవాళ్ళు వస్తే తప్ప ఎంత మాత్రం కరెక్ట్ ఆ మాట? కుంటిపాడు రాకూడదు అని నేను మాట్లాడటం ఎంత మాత్రం కరెక్టు? ఇదేమన్నా పాకిస్తానా? ఇక్కడికి రాకూడదా? పోతే నేను చిల్లరగాడిని అని అన్నావు. నేను చిల్లరగాడిని కరెక్ట్. నేను రూపాయో 10 రూపాయలు 2 రూపాయలు తిని ఏదో చేసినానో నష్టపోయినానో చేశాను. నువ్వు బడా తిమింగలానివి. 5 కోట్ల రూపాయలు సుమారు 2019 నుంచి 23 దాకా సర్వేపల్లి నియోజకవర్గంలో తిన్న బడా తిమింగలవు నువ్వు. నీతో మేమేడ చాలగలము? నీతో మేము చాలలేము. 2023 దాకా గోవర్ధన్ రెడ్డి అనికితో తిరిగినావు, గోవర్ధన్ రెడ్డికి అన్నీ చేసినానన్నావు, గోవర్ధన్ రెడ్డికి అన్నీ చదివినానన్నావు. రేతుల్లో పోయి చంద్రమోహన్ రెడ్డి కాడికి అయ్యా నీ పార్టీలో నేను చేస్తానని బతిలాడింది నువ్వే. చేర్చుకోకపోతే మళ్ళీ కాంగ్రెస్కి పోయింది నువ్వే. ఇన్ని తిరిగింది నువ్వే, మేం కాదు. అన్నీ నువ్వే తిరిగావు. ఈరోజు కాంగ్రెస్లో ఉండవు. కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్లో పెద్ద లీడర్ని అని చెప్తున్నావు. మేము చెప్తున్నాం రేపు స్థానిక సంస్థలు జరుగుతున్నాయి. నువ్వు రాష్ట్ర నాయకుడు కదా, రేపు స్థానిక సంస్థలు జరుగుతున్నాయి. మునుగోలు మండలంలో నువ్వు ఎన్నో దానాలు చేసిండవు, 100 కోట్ల దాకా దానాలు చేసిండవు నువ్వు చేసిండవు. అందుకని 19 పంచాయతీల్లో ఒక్క పంచాయతీ కానీ ఒక్క ఎంపీటీసీ కానీ గెలువు. తెల్లారి నుంచి నేను ఇక అక్కంపేటలో కూడా కనిపినావు. నువ్వు గెలువు. కాంగ్రెస్ తరఫున ఒక్క పంచాయతీ గెలిపించి మాకు చూపించు. నేను తెల్లారి నుంచి అక్కంపేటలో కూడా కనిపించింది. నేను ఇక రాను. నువ్వు కరెక్ట్గా కాంగ్రెస్ తరఫున పెట్టగలిగితే నువ్వు పెట్టి చూపించు. వైసీపీ వాళ్ళు పెట్టి కాంగ్రెస్ తరఫున నువ్వు ఉంటా, పొగులంతా కాంగ్రెస్ అని చెప్తా, రాత్రి అంతా వైసీపీ అంట. ఈ నాటకాలు వద్దు. కాంగ్రెసా వైసీపీ దేంట్లో ఒక దాంట్లో ఖచ్చితంగా నిలబడు. మేము ఓట్లాడతాం. 19 నుంచి 24 దాకా ఓట్లాడిన వాళ్ళవి ఈరోజు అధికారంలో ఉండేటప్పుడు మేము ఓట్లాడలేకుండా బాలేదు. కానీ అక్కంపేటలో ఏ విధమైన తప్పు జరగకూడదు. మనం దానికి కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా నీ పెత్తనం జరుగుతుంది. యూరియా నేను ఫోన్ చేస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చినాడు అని అంటున్నావు. సోమిరెడ్డి సంస్కారం అది, ఆయన సంస్కారం. నాడు నేడు కింద 1 కోటి రూపాయలు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రమోహన్ రెడ్డి కాడికి విజయవాడకు పోయి కాళ్ళు వేళ్ళు బట్టి బతిమలాడితే 1 కోటి రూపాయలు రిలీజ్ చేయించినాడు. నాడు నేడు కింద పని వైసీపీలో చేసిన 1 కోటి రూపాయలు టీడీపీలో ఇచ్చినావు. సిమెంట్ రోడ్డు వేసినాను. సిమెంట్ రోడ్లు ఏ గవర్నమెంట్లో వేసినావు? వైసీపీ గవర్నమెంట్లో వేసినావు. నీకు పంచాయతీ ప్రెసిడెంట్ నువ్వు కాబట్టి, పంచాయతీ నీ కాడ ఉంది కాబట్టి నువ్వు వేయగలిగినావు రోడ్డు. లేకపోతే వేరే వాళ్ళు వేస్తారు కదా. పంచాయతీ ప్రెసిడెంట్ కాబట్టి గౌరవంగా నీకు వస్తున్నాయి ఆ నిధులు నువ్వు చేస్తుండవు. అంతేగాని ఇట్లాంటివన్నీ అవసరం లేదు. ఈ రోజుకైనా అక్కంపేటలో సక్రమంగా జరగాలంటే నువ్వు ఈ చిల్లర పనులన్నీ ఆపేసి రా, కూర్చుందాం. ఏ తప్పున్నా 14కు ముందు ఏ విధంగా అక్కంపేటలో కూర్చొని మధ్యస్థాలు చేస్తున్నారో అదే విధంగా చేద్దాం. నువ్వు కూర్చో. ఏ గొడవ వచ్చినా నేను కూర్చుంటా. అంతేగాని పొగులేదో మాట చెప్పి రైతులు పోయి ఇంకొక వాట్సాప్లో పోస్టులు పెట్టి ఈ కాదు కావాల్సింది. అందరం కూర్చుందాం, రా చేద్దాం. మేము ఏ రోజు వ్యతిరేకం కాదు. మేము నీకు వ్యతిరేకం కాదు, ఇంకొకరికి వ్యతిరేకం కాదు. అందరితో కలిసే ఉంటున్నాం. నాకు ఎవరు వ్యతిరేకం కాదు. అక్కంపేటలో ఉండే 1000 ఓట్లు నాయే. నేను చెప్పిన ఏ ఇంటికైనా నేను పోగలను, ఏ ఊరి దగ్గరికైనా నేను పోగలను. ఏ ఒక్కరూ నాకు శత్రువు లేరు. ఉండేది నువ్వు, చేస్తున్నది నువ్వు అది అని చెప్పి అడ్డదోడాలు పెడుతున్నావు. కానీ మేమేం పెట్టలేదు. అన్నీ మానేసి రా. 14కు ముందు అక్కంపేట ఏ విధంగా ఉందో అదే విధంగా నడుపుదాం, రండి. మన మీడియా మిత్రులందరికీ నా తరపు నుంచి అందరికీ నమస్కారాలు. సబ్జెక్ట్ ఏంటంటే సచివాలయం గురించి నా మీద చెప్పుకొచ్చాడు, ఒక ఆరోపించాడు. సచివాలయంలో ఆయనకి ఏం పని అన్నాడు. నేను సచివాలయంలో ఏం పని అంటే, నేను అక్కంపేటలో పెద్ద రైతు నేనే. ఈరోజు గౌరవంగా చెప్తుండా. అంటే మా పిల్లకాయలకి వీరి అందకపోతే నేను ఆడికి పోయినాను. ఆయన వాడిన భాష ఏంది? మాకు ఆ సంస్కృతి మా చంద్రమోహన్ రెడ్డి మాకు నేర్పిల్లది. మా సంస్కృతి మీరు కరెక్ట్గా మాట్లాడండి, అటువంటి మాట్లాడొద్దు అని ఆయన చెప్పుకొచ్చాడు మాకు. కాబట్టి ఆయనకి ఏం పంగు సచివాలయంలో అని ఆయన ఏదో తప్పుడు మాట్లాడి ఉన్నాడు. అంటే నాకు పని లేకుండా ఈయనకు పైన, ఈయన మధ్య సచివాలయంలో మందు బాటలు పట్టుకొని ఆడ పార్టీలు చేసుకున్నావా, లేదు ఇంకేదన్నా చేసామాడా? కానీ సచివాలయంలో మా పిల్లకాయలు అందరూ ఇస్తే మాకు ఈరియా అందటం లేదని అంటే, నేను అప్పటికి కూడా ఫస్ట్ లైన్ వాళ్ళకి అందిన తర్వాతనే మీకు చేస్తాను. అది కూర్చొని ఫస్ట్ లైన్ వాళ్ళకి ఎవరైనా ఆ పార్టీ అని లేదు, ఈ పార్టీ అని లేదు, ఫస్ట్ లైన్ వాళ్ళకి అందరికి అందించాం మేము ఈరియా రోజు. తర్వాత మా పిల్లకాయలకి ఇప్పించా. అది తప్ప ఆయనకి సచివాలయాలు ఏం పని? అందుకే అది ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అన్నాడు. ప్రెస్ మీట్ మీరు చేయలా? మీరు పెట్టలాడా? మీరు ఎన్ని ప్రోగ్రాలు చేసి ఉండరాడా మీ సొంత పనులతోనే?
అంటే మీరు చేస్తే మంచిది. మీరు సచివాలయాల్లో ఈ 5 సంవత్సరాలు, గతం 5 సంవత్సరాలు వైసీపీలు ఉన్నప్పుడు ఇప్పుడు ఆడ ఎవరు పోతుండ్రా, ఎవరు రావటం లేదని కాపలా పెట్టి మీరు మనుషులు నడుపుకుంటారాడ. మేమన్నా పోయామా, మేమన్నా మాట్లాడామాడ? అయితే నా సైడ్ మీ అబ్బు ఆడు వాళ్ళ అబ్బు సొత్తా అంటాడు. ఏం మీ అబ్బ సొత్తు అది? మీ అబ్బ జాగిర్ అది సచివాలయం. అందుకని అయిన దగ్గర ఇటువంటి మాట్లాడకుండా నిజే పార్టీ పరంగా ఏదన్నా ఉంటే మాట్లాడు, మేము కూడా దాన్ని కౌంటింగ్ ఇస్తాం. మీ అబ్బ జాగిరా, మా అబ్బ జాగిరా అని మీ అబ్బ జాగిర్ కాదు అది. నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసుకునేదానికి 5 సంవత్సరాలు చేశారు, అయిపోయింది ఆడికి. అందువల్లనే ఆడికి వచ్చి ఉన్నాయి 11 సీట్లకి చేశారు, ప్రజలే చేశారు, తీర్మానం ఇచ్చేశారు. అది గుర్తుపెట్టుకో. నీకు ఏదో ఉందని రెచ్చిపోవద్దు. నువ్వు ఏం చేసి ఉండవో, ఏం తిని ఉండవో అందరికీ తెలిసాడు ప్రజలు అక్కంపేటలో. అందువల్ల కొంత సున్నితంగా నువ్వు పద్ధతి ప్రకారం మాట్లాడితే మేము కూడా ఆ పద్ధతి ప్రకారం మాట్లాడగలుగుతాం. మాకు కూడా వస్తుంది, నోరు ఇస్తాం. మేము కూడా మాట్లాడకూడదని మేము కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టు. ఈ కౌంటింగ్ మేము కూడా ఈ జవాబు ఇవ్వగలుగుతాం, ఇబ్బంది ఏం లేదు. అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేనేదో ఇల్లు మీద ఏదో ₹1 కోటి తినేసినట్టుగా మాట్లాడుతున్నారు. నేను మీ అంత తిమ్మింగరాను కాదయ్యా. నేను కట్టుకున్నాను ఇల్లు వైసీపీ గవర్నమెంట్ రాకముందు టీడీపీ గవర్నమెంట్లోనే నేను ఇంటికి పునాది చేశాను, ఇంటికి కట్టాను. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్లో ఇంటికి అర్జీ పెట్టుకున్నా, అయ్యా నా కాలనీ ఇల్లు ఇమ్మని పెట్టుకున్నా. ఆ రోజు వాళ్ళు అయిపోయినాయి, మండలానికి 50 వచ్చాయి, 50 సార్లేదు, నీకు నెక్స్ట్ టైం ఇస్తా అన్నారు. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రాగానే అర్జీ పెట్టుకున్నా. అర్జీ పెట్టంగానే కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దన్నాడు మీకు ఇల్లు అని చెప్పి ఆపేశారు. ఆ రోజు ఆపినా కానీ నేను పోరాడుతూ ఉన్నా. మీ ఎమ్మెల్యే గారికి అర్జీ ఇచ్చాను, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాను, ప్రతి ఒక్కరికి అర్జీ ఇచ్చి అడుగుతా ఉన్నా. ఒకరోజు నాకు తెలిసింది వైసీపీ వాళ్ళు 10 ఇళ్ళు ఎప్పుడో నేను పుట్టక ముందు కట్టారంట ఇల్లు. నాకు కట్టి నేను చిన్నప్పుడే చూస్తున్నా ఇళ్ళని. ఆ ఇల్లుకి కట్టుంటే నా ఇంటికి ఎందుకు అని పోట్లాడితే మీ మీద నేను కోర్టుకి వేస్తానంటే ఆ రోజు నా ఇంటికి పెట్టారు. ఎట్ట పెట్టారు? కన్స్ట్రక్షన్లో ఉంది నా ఇల్లు. ఆ ఇంటికి నా పూతలు వేయాల, దళం వేయాల, సున్నం వేయాల, ఏమి వేయాల, కన్స్ట్రక్షన్లో ఉన్నింది. ఆ రోజు ఉండబట్టి అధికారం నా ఇంటికి చేశాడు. చేసిన తర్వాత ఒక బిల్లు పడింది. దానికి నువ్వు ఫీల్డ్ ఎస్టేట్ని ఎంత ఇబ్బంది పెట్టావో నాకు తెలుసు, ఏఈని ఎంత ఇబ్బంది పెట్టావో నాకు తెలుసు, ఇంజనీరింగ్ ఎస్టేట్ని ఎంత ఇబ్బంది పెట్టావో తెలుసు. ఇంజనీరింగ్ ఎస్టేట్ నా ఇంటికి పెట్టాడని అతను ఈ ఊర్లో లేకుండా ట్రాన్స్ఫర్ చేయించావు నువ్వు. ఆ రోజు ఏం నా ఇంటికి పెడితే ఏమైంది? నేను కట్టుకున్న ఇల్లు ఒకే ఇంటికి 2 బిల్లులు తీసుకోలే కదా. రా చూసుకో, మీ కాడ రికార్డు ఉంది, గవర్నమెంట్లో రికార్డు ఉంది. నాకు ఉండేది 2 ఇళ్ళు. ఒక ఇల్లు మా అమ్మ పేరుతో వచ్చింది, ఒక ఇల్లు మా ఆవిడ పేరుతో వచ్చింది. తప్పే ఉంది దాంట్లో. మేమేమకుండా పురాతన నువ్వు పుట్టినప్పుడు ఇళ్ళకి మేము తీసుకోలే కదా బిల్లు. ఇప్పుడు కట్టిన ఇళ్ళకే తీసుకున్నాం బిల్లు. ఆపేశారు. మీ గవర్నమెంట్ ఇవ్వలేదు, మా గవర్నమెంట్ వచ్చింది. ఏఈ గారు, హౌసింగ్ వాళ్ళు అందరూ నాకు ఫోన్ చేసి నేను లేనన్నా కానీ ఇంటికి ఫైనల్ బిల్లు పెట్టాలా, రావాలని చెప్పారు. నేను లేనమ్మా, పని మీద ఉద్యోగం బయటికి వెళ్ళినా లేదన్నా మీరు రమ్మని బతిలాడి వాళ్ళు 10 మాటలు నాకు ఫోన్ చేస్తే 11వ ఇంటికి వచ్చి ఫైనల్ బిల్లు పెట్టించుకున్నా. నేను నాకు వద్దన్న గొమ్మకి అయిపోయినా. ఫైనల్ బిల్లు పెట్టాల్సిందే, గవర్నమెంట్ జీవో వదిలింది, ఖచ్చితంగా ఇల్లు పెట్టాల్సిందంటే నేను పెట్టించుకున్నా. నేనేం ఊరినే పెట్టించుకోవాలా. రా మా ఇంటికి రా చూపిస్తా. లేదు గవర్నమెంట్ రికార్డు తీ, నేనేమన్నా 3 ఇళ్ళకి పెట్టుకోను, 4 ఇళ్ళకి పెట్టుకోన్నా. లేదు జీపీఎస్ ఉంది కదా ఆన్లైన్లో చూసుకో. నేను ఏ రోజు ఇంటికి కొత్త పనులు వేసుకున్నా, నేను ఏ రోజు ఇళ్ళల్లో చేరున్నాను. ఇళ్ళకి బిల్లు పడిన తర్వాతే నేను తీసుకున్నా. అంతకుముందే మీలాగా నేను దొంగ పనులు చేయలే. నేను లంచం ఇచ్చానంట. అక్కంపేటలో రోడ్లో ఉండే ప్లాట్లు ₹1 కోటి తీసుకున్నాను, లంచం ఇచ్చాను. అక్కంపేటలో ఇళ్ళ ప్లాట్లు వేసిందానికి లంచం తీసుకున్నాను. ఎస్సీల భూమి అమ్మిందానికి లంచం తీసుకున్నాను. బడిగట్టి ₹1 బడిగట్టి లంచం తీసుకున్నాను. ఊళ్ళో 4 మాటలు పెట్టి లంచం ఇచ్చాను. ఇంకో దానికి ఏంటిది, మన తైవాన్ జామకాయలు అమ్మి ₹60 లక్షల బిల్లు చేసుకున్నాను. నేను ₹60 లక్షల పార్కు పెట్టి బిల్లు చేసుకొని లంచం ఇచ్చాను. నేను ఇవన్నీ లంచం ఇచ్చి 5 సిమెంట్ రోడ్డు వేసిన దానికి, దొడ్లు వేసిన దానికి, ఇవన్నీ లంచం ఇచ్చి నా అకౌంట్లో పడ్డాయి డబ్బులు. నేను ఎంతమందికి ఇచ్చానో, ఎంతమంది సాయం చేశానో నాకు తెలుసు. రా చూపిస్తా. నేను ఇలా పబ్లిసిటీ చేసుకునేవాను. ఏ ఇంట్లో ఎంతమందికి దానం చేశానో, ఎంతమందికి ఇచ్చానో చూపిస్తారా. నేను నువ్వు అన్యాయంగా